హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఓ కథ. ఇవాల్టి మన కథ పేరు ధనము సుఖము. ఒక బస్తీలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను బాగా చదువుకున్నవాడు, చాలా మంచివాడు కూడాను. అతను భారీ ఎత్తున వర్తకం చేసేవాడు. ఆ కారణం చేత క్షణం తీరిక ఉండేది కాదు. వేళకు తిండి ఉండేది కాదు. సంప్రదింపులు, మదుపులు, బాకీలు, జమలు, లెక్కలు, క్రయ విక్రయాలు మొదలైన వాటితో అతనికి రోజల్లా సరిపోయేది. ఒక్కోసారి ఈ ఆలోచనలతో రాత్రి నిద్ర కూడా ఉండేది కాదు. అతని భార్యకు పెద్ద చింతగా ఉండేది. ఎందుకింత శ్రమ? అహోరాత్రాలు శ్రమ పడకపోతే వ్యాపారం ఆగిపోతుందా? విశ్రాంతి అవసరం అనేదామె తన భర్తతో. పిచ్చిదానా, ఈ వ్యాపారం చేయటం అనేది పులిని సవారీ చేయటం లాంటిది. దిగటానికి లేదు, దిగితే పులి మింగేస్తుంది అనేవాడు భర్త. ఈ వర్తకుడి ఇంటి పక్కన ఒక పేదవాడు ఉండేవాడు. అతను ఎక్కడ పని దొరికితే అక్కడ శరీర కష్టం చేసి తాను సంపాదించిన కాసిని డబ్బులు తన భార్య చేతిలో పోసేవాడు. ఆ డబ్బులతో వాళ్ల పొట్టలు నిండనట్టుగా జరుగుబాటవుతుండేది. పగలల్లా శ్రమపడి వచ్చాక పేదవాడికి ఇంకొక ఆలోచన ఉండేది కాదు. భార్య పెట్టిన కలో గంజో తాగి ఆరుబయట కూర్చుని రాత్రివేళ ఏకతార మీటుతూ పాటలు పాడుతుండేవాడు. పేదవాడి పాటలు వర్తకుడికి పట్టేవి కావు, కానీ వర్తకుడి భార్య వాటిని విని ఆ పేదవాడి జీవితంలో ఉన్నపాటి ఆనందం తన భర్తకు లేకపోయేనే అని విచారించేది. ఒకరోజు ఆమె తన భర్తతో ఈ మాటే అన్నది. వర్తకుడు తాను చూస్తున్న పద్దుల పుస్తకం మూసిపెట్టి, పేదవాడికి తీరిక ఎక్కువ అంటారు. ఈ పేదవాడు రాత్రి వేళల్లో పాడకుండా చెయ్యాలంటే నాకు క్షణం పట్టదు అన్నాడు. ఏం చేస్తావు అని భార్య అడిగింది. డబ్బిస్తాను అన్నాడు వర్తకుడు. వర్తకుడి భార్య నవ్వి, డబ్బిస్తే వాడు మరింత సుఖపడతాడు అన్నది. అది చూద్దాం అన్నాడు వర్తకుడు. మర్నాడు తెల్లవారుతూనే వర్తకుడు తన నౌకరును పంపి పేదవాణ్ణి పిలిపించి, ఏమోయ్, మనం ఇరుగు పొరుగున ఉన్నా కలుసుకోవటం కుదరటం లేదు, ఎలా ఉన్నావు అని అడిగాడు. తమకు తెలియనిదేముంది, రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. ఒళ్ళు హూనం చేసుకున్నా 4 డబ్బులు రాలవు, ఏదో ఉన్నంతలో సుఖంగా బతుకుతున్నాం అన్నాడు పేదవాడు. నేను నీ విషయం కొంతకాలంగా ఆలోచిస్తున్నాను. నువ్వు అంత కాయకష్టం చేసి బతకటం నాకేమీ బాగనిపించలేదు. అందుచేత నీకు 500 తులాల వెండి ఇస్తాను. దానితో లాభసాటి వ్యాపారం ఏదైనా చేసుకుని నువ్వు నీ భార్య సుఖంగా బతకండి అంటూ వర్తకుడు పేదవాడి చేతికి డబ్బిచ్చాడు. పేదవాడికి తన కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో కూడా తెలియలేదు. అతను ఎలాగో సెలవు పుచ్చుకుని డబ్బుతో సహా ఇంటికి పరిగెత్తాడు. ఆ రోజు అతను పనికి పోలేదు. ఆ డబ్బును ఎలా వినియోగించాలా అని భార్యాభర్తలిద్దరూ రోజల్లా ఆలోచించుకున్నారు. అనేక మార్గాలు కనిపించాయి, కానీ వాటిలో ఏది ఉత్తమమైందో ఎంత ఆలోచించినా తెలియలేదు. ఆ రాత్రి వాళ్ళు వేళకు తిండి కూడా తినలేదు. ఆలస్యంగా తిన్నా పేదవాడికి ఆకలే తెలియలేదు, ఏమి తిన్నారన్న రుచి తెలియలేదు. ఆ రాత్రి అతను ఏకతార మీటుతూ పాటలు కూడా పాడలేదు. పేదవాడికి నిద్రే పట్టలేదు. పక్క మీద అటూ ఇటూ తెగ పొర్లాడు. తెల్లవారి లేస్తూనే డబ్బు భద్రంగా ఉన్నది లేనిది చూసుకున్నాడు. ఇలాగే 3 రోజులు గడిచాయి. అకస్మాత్తుగా పేదవాడికి జ్ఞానోదయం కలిగింది. అతడు వెంటనే డబ్బు తీసుకుని వర్తకుడి ఇంటికి వెళ్ళాడు. ఏమైంది? డబ్బు ఎలా వినియోగించాలో నిర్ణయించుకున్నావా అని వర్తకుడు పేదవాణ్ణి అడిగాడు. నిర్ణయించుకున్నాను బాబయ్య, దానిని తమరే తిరిగి తీసుకోండి, తమ మేలు ఎప్పటికీ మరువను అంటూ పేదవాడు డబ్బుని వర్తకుడు ముందు పెట్టి వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత అతను మళ్ళీ ఒళ్ళు వంచి పనిచేస్తుంటే అతని మనస్సు ఎంతో తేలికపడ్డట్టయింది. ఆ రాత్రి అతను
ఆరుబయట కూర్చుని ఏకతార మీటుతూ గొంతెత్తి గట్టిగా పాడాడు. తిరిగి వర్తకుడి భార్య ఆ పాటలు వింటూ తన భర్తకు ఆ ఆనందం లేనందుకు కంటతడి పెట్టుకున్నది. ఇంతటితో కథ సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. మంచి తెలుగు ఆడియో కథల కోసం అనగనగా ఒక కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.